సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు చనిపోయారు. ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. అలాగే మృతి చెందిన వాళ్ళు పక్కన డివైడర్స్ మీద పడిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. బస్సు శకలాలను తొలగిస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు చనిపోయారు. సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అయితే ఈ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు చనిపోయారు. లారీని ఢీకొట్టాక బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు చనిపోయారు.